లీడర్స్ ఈరోజు మన చీఫ్ మెంటర్ ఎస్పీ భారీల్ సార్ సిడి 15 పాయింట్స్ టు బికమ్ ఏ గ్రేట్ లీడర్ ఈ సిడిని నేను హిందీలో నుండి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీ యొక్క హెల్ప్తో జోర్దార్ క్లాప్స్తో ఇన్వైట్ చేయబోతున్నాను మన గ్రేట్ అప్లైన్ మిస్టర్ ఎస్పీ భారీల్ ఆన్ ద స్టేజ్. ఓకే, ఇప్పుడు ఏదైతే టాపిక్ ఉందో చాలా ఎక్సైటింగ్ టాపిక్ ఉంది. ఈ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా ఎక్సైట్మెంట్ అయిపోతాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ 15 పాయింట్స్ నేను లేటెస్ట్గా తయారు చేశాను. వాట్ మేక్ యువర్ గ్రేట్ లీడర్. మీరు ఇప్పుడు లీడర్ ఉన్నారు, గ్రేట్ లీడర్ కావాలా వద్దా? పర్విందర్, గ్రేట్ లీడర్, యూ వాంట్ బికమ్ ఏ గ్రేట్ లీడర్. ఒక పని చేద్దాము, మీరు గ్రేట్ లీడర్ ఎప్పుడు అవుతారు? మీరు డీసీడీ అయ్యాక 10 లక్షల చెక్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా గ్రేట్ లీడర్ అయిపోతారా? లేక 10 లక్షల చెక్ అయ్యింది ఇప్పుడు గ్రేట్ లీడర్ అవ్వడానికి తయారీ చేస్తారా? లేక మీరు ఇప్పటి నుండే గ్రేట్ లీడర్ అయితే పనంతా సులువు అవుతుంది. 3 అవకాశాలు ఉన్నాయి కదా. మీరు గ్రేట్ లీడర్ కావాలి. మీరు ఎప్పుడైతే గ్రేట్ లీడర్ అవుతారో అప్పుడు ఇన్కమ్ కూడా 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు అవుతుంది. టీం కూడా మీతో పాటు ఉంటుంది. సక్సెస్ మీ పాదాల దగ్గర ఉంటుంది. ఇంకా సక్సెస్ యొక్క అర్థం డబ్బు మాత్రమే కాదు. లీడర్ కాకుండా ఒకవేళ డబ్బు వచ్చిందనుకోండి, ఫుల్ బాటిల్ యొక్క మూత ఓపెన్ చేస్తారు. ఇంకా ప్రతి 3 నెలలకు థాయిలాండ్, బ్యాంకాక్ తిరగడానికి వెళ్తారు భార్య లేకుండా. అది అవసరం లేదు. అందుకే నేను అంటాను, డబ్బులు రాకపోవడమే మంచిది. ఎప్పటి వరకు? ఎప్పుడైతే మీ దిమాగ్ కరెక్ట్ అవుతుందో అప్పటి వరకు. అన్నిటికంటే ముఖ్యమైనది ఇది. విన్నింగ్ టీం యొక్క ముఖ్యాంశము, మేబీ మీరు ఎక్కడికి వెళ్ళినా వ్యక్తులు డబ్బులు గురించే మాట్లాడతారు. కానీ ఆ డబ్బే సర్వస్వం కాదు. డబ్బు సక్సెస్ యొక్క పాయింట్ మాత్రమే, ఒక భాగము అంతే. మేము ఇక్కడ మాట్లాడతాము మెంటల్ హెల్త్ గురించి, స్పిరిచువల్ హెల్త్ గురించి మాట్లాడతాము, ఎమోషనల్ హెల్త్ గురించి, ఫైనాన్షియల్ హెల్త్ గురించి. మనీ యొక్క భాగం మాత్రమే, డబ్బు అనేది ఒక భాగం మాత్రమే. 15 పాయింట్స్ వాట్ యు మేక్ ఏ గ్రేట్ లీడర్. ఇక్కడ పీపీటీ ఉంది, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఉంది, సాక్రిఫైస్ అండ్ సెల్ఫిష్. ఏం కావాలి? మనం సెల్ఫిష్ అయితే, సాక్రిఫైస్ అయితే, లేక సాక్రిఫైస్ కావాలా? హిటాచి నరేష్, సంతోష్ చెప్పండి, స్వార్థి కావాలా? స్వార్థి కావడం మంచిదా? నాకు చాలామంది నన్ను చాలా మీటింగ్లలో అన్నారు, మీరు మీ గురించి ఎప్పుడు మాట్లాడరు. మీరు ఇది తీసుకున్నారు, మీకు ఎంత చెక్ వస్తుంది, మీరు కార్ తీసుకున్నారు, నేను అది చేశాను, నేను ఇది చేశాను. నేను దేని గురించి మాట్లాడను. నాకు వేరే వారు గుర్తు చేస్తారు, నా దగ్గర ఏముంది, దాని గురించి ఏం మాట్లాడాలి నేను. అదైతే అందరికీ తెలిసిపోతుంది మీ దగ్గర ఏముందో ఏమి లేదో. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అప్లైన్ చెప్తారు కదా. మనం స్వార్థి అయిపోదామా? మనం సెల్ఫిష్ అయిపోదామా? సిర్ఫ్ అప్నీ బాత్ కరే. వదిలేయండి బిజినెస్. ఏ రోజైతే మీ దిమాగ్లో ఈ పాపం వస్తుందో, స్వార్థితనం, మీరు డౌన్లైన్కి హెల్ప్ దీని గురించి చేయొద్దు. మీ చెక్ పెరుగుతుందని, మీకు 500 పీవీ వస్తే ఎల్ఓబి వస్తుంది అని ఆలోచనతో డౌన్లైన్కి హెల్ప్ చేయకూడదు. మీ ఎల్ఓబి గురించి మీ డౌన్లైన్కి హెల్ప్ చేయవద్దు. మీరు అతని గురించి పని చేయండి, అతనికి 50,000 ఇన్కమ్ కావాలని. మీ చెక్ పెరుగుతుంది. మీ చెక్ గురించి మీరు పనిచేస్తే లీడర్ అవుతారు, గ్రేట్ లీడర్ కాలేరు. యూ వాంట్ ఏ బికమ్ ఏ గ్రేట్ లీడర్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎ టీమ్. సాక్రిఫైస్ చేయాలి. గాంధీజీ లాంటి పొలిటీషియన్కి ఈరోజు పొలిటీషియన్కి ఏం ఫరక్ ఉంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పొలిటీషియన్కి ఈరోజు కథలు వల్లే పొలిటీషియన్కి ఏం తేడా ఉంది? నేను చెప్పవలసిన అవసరం లేదు. నేను సెల్ఫిష్తో పని చేస్తున్నానా లేక సాక్రిఫైస్ చేస్తున్నానా? మీకు సాక్రిఫైస్ చేయాల్సి ఉంది. టీం గురించి, ప్రజల కోసం సహాయం చేయాలి. ప్రజల గురించి ఆలోచించాలి, వాళ్ళ డ్రీమ్ గురించి ఆలోచించాలి. నేను ఇంకో విషయం చెప్తాను, మై డియర్ దోస్త్,
వాళ్ళ పేరు గుర్తున్నా లేకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళ డ్రీమ్ గుర్తుండాలి. మీరు మీ యొక్క టీం గురించి ఏం సాక్రిఫైస్ చేస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎక్కువ స్ట్రాంగ్గా చెప్పాను, కానీ ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. ఒకటి మేము తప్పు చేస్తున్నాము ఈ మీ ప్రోగ్రాం చేసి, లేక మీరు తప్పు చేస్తున్నారు ఈ మీటింగ్కి రాక. మేము ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేస్తాము. మేము రక్తం దారబోస్తున్నాము, మా వ్యక్తుల రక్తం దారబోస్తున్నాము. మీ అప్లైన్ మీతో 24 గంటలు పనిచేస్తుంది. ఇంకా మీరంటున్నారు నేను రావటం లేదు. ఎందుకంటే నా కుక్క చచ్చిపోయింది. ఎందుకంటే 4,500 నాకు ఎక్కువ అనిపిస్తుంది. 4,500 మీకు ఎక్కువ అనిపిస్తుంది. నేనంటాను అప్లైన్ని మీతో పని చేయకూడదని. ఎందుకు చేయాలి? మేము మీ గురించి ఆలోచిస్తున్నాము, మీ యొక్క చెక్ పెంచే మాట మాట్లాడుతున్నాము. నిజంగా అంటున్నాను, మీరు ఎప్పుడైతే సెల్ఫిష్ కారో అప్పుడు మీ లోపల మాట్లాడే ధైర్యం, పవర్ వస్తుంది. ఎప్పుడైతే మీరు సెల్ఫిష్ కారో, సాక్రిఫైస్ చేస్తారో మీకు అనిపిస్తుంది నేను వేరే వారికి సాయం చేయడానికి ఉన్నానని. మీకైతే హెల్ప్ అయిపోతుంది. కానీ మీరు స్వార్థపరులు అయితే మీ నాలుక తిరగబడుతుంది. మీరు ఏమన్నా చెప్పాలన్నా చెప్పలేరు. ఎందుకు చేయాలి? నేను సాయం చేయాలనుకుంటే నువ్వు ఒక్కడివే ఎందుకు? మొత్తం ప్రపంచం పడి ఉంది. నేను వాళ్లకు సాయం చేయడానికి రెడీ ఉన్నాను. ఎవరైతే వాళ్లకు వారు సాయం చేసుకోవడానికి రెడీ ఉన్నారో బికమ్ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్. నెంబర్ 2, అన్నిటికంటే మేజర్ పాయింట్ ఉంది. డోంట్ వరీ అబౌట్ పుట్ ఏ క్రెడిట్. ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చేసి చాలా గొప్ప వ్యక్తి కావాలనుకుంటే ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని వెళ్ళండి. ఈ రోజు నుండి ఈ విషయంపై బెంగ పెట్టుకోను. ఈ ప్రోగ్రామ్, ఈ మీటింగ్ది, ఈ బిజినెస్ది క్రెడిట్ ఎవరికి దక్కింది? అర్థం కాలేదా? 2-3కి అర్థమైంది. ఈ ప్రోగ్రామ్ది, ఈ మీటింగ్, ఈ బిజినెస్ యొక్క క్రెడిట్ ఎవరికి దక్కింది? ఈ విషయం పైన నేను చింత చేయను. మీ దగ్గర CEO మీటింగ్ అవుతుంది. ఒక స్పీకర్ 4 సార్లు మాట్లాడారు, మీ కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. ఇతను 4 సార్లు ఎందుకు మాట్లాడాడు? నేనైతే మాట్లాడలేదు. అతనికి ఎక్కువ క్రెడిట్ దొరికింది, నాకు దొరకలేదు. సాగర్ బాంబ్రీని పిలిచారు, మహేష్ని పిలవలేదు. మహేష్ కడుపులో నొప్పి మొదలైంది. సాగర్ని పిలిచారు, నన్ను పిలవలేదు. ఎందుకు? సర్వనాశనం అయిపోతుంది. మహేష్, మీ బిజినెస్ కథం, ఫినిష్. ఇంకా వినండి, ఇదంతా ఈ ఫంక్షన్లో కాదు, ఇది అవుతుంది మీ పట్టణంలో, మీ ఊరిలో, మీ గల్లీలో, మీ హోమ్ మీటింగ్లో, మీ CEOలో, మీ EDSలో. ఇక్కడ ఇబ్బంది ఉండదు. సాగర్తో మహేష్కి కాదు, ఆనంద్తో సందీప్కి కాదు. మీకు బాధ అవుతుంది మీ క్రాస్ లైన్ మరియు మీ డౌన్ లైన్ మరియు మీ అప్లైన్తో. మీకు ఎక్కువ బాధ ఇంట్లో అవుతుంది, ఎదుటింటి వాళ్ళతో కాదు. ఎంతైతే బాధ ఎదుటి ఇంటి వాళ్ళతో అవుతుందో గల్లీలో ఉన్న వాళ్ళతో కాదు. ఎంతైతే బాధ గల్లీలో ఉన్న వాళ్ళతో అవుతుందో అంత పట్టణంలో ఉన్న వాళ్ళతో కాదు. ఎంతైతే బాధ పట్టణంలో ఉన్న వాళ్ళతో అవుతుందో అంత స్టేట్లో ఉన్న వాళ్ళతో కాదు. అంటే పర్మిందర్ యొక్క కొట్లాట నరేంద్ర మోడీతో కాదు. పర్మిందర్ యొక్క కొట్లాట ఎవరితో తెలుసా? పర్మిందర్ యొక్క కొట్లాట వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ డౌన్ లైన్తో పంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను బేటా, విను బేటా. నేను ఎగ్జాంపుల్ కూడా అప్పుడప్పుడు నిజమే చెప్తాను. మనిషి ఆలోచనలో పడిపోతాడు, అసలు అది ఎగ్జాంపుల్ ఉండేనా లేక నిజంగా నన్నే అన్నారా అని. ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. నిజంగా నేను ఎగ్జాంపులే ఇచ్చాను యార్. ఎవరికి క్రెడిట్ వెళ్ళింది వదిలేయండి. ఎవరు తీసుకెళ్లారు క్రెడిట్? మీరు ఫంక్షన్ చేస్తారు, ఎవరికి వెళ్తుంది క్రెడిట్? మీ ఇంట్లో మీ చెల్లెలి పెళ్ళి ఉంది, ఎవరు పని చేస్తారు? నేను. ఎదుటి వాళ్ళతో ఆశిస్తానా? మీరు చాలా పని చేశారు, మీరు చాలా కష్టపడ్డారు, కానీ మీరు చింత చేస్తారా? కేకే సింగ్ వచ్చి అన్నం తినిపోయిండు, నాకు అన్నం దొరకలేదు. ఏ రోజైతే పంగా అయిపోతుందో ఆ రోజు మీ బిజినెస్ అయిపోతుంది. మీ బిజినెస్ ఖతమైపోతుంది, మీ యూనిటీ ఖతమవుతుంది. ఆ రోజు మీ హార్మోనియం ఖతమైపోతుంది.
మీరు మహాన్ వ్యక్తి కాలేకపోతారు. మజా అయితే మీకు అప్పుడు వస్తుంది ప్రపంచం మొత్తం మీకు క్రెడిట్ ఇచ్చినప్పుడు. మజా అప్పుడు వస్తుంది స్టేజ్పై రికగ్నిషన్ అయ్యేటప్పుడు. మజా అయితే వస్తుంది అందరూ స్టేజ్పై మీ గురించి మాట్లాడేటప్పుడు మజా వస్తుంది. మజా అప్పుడు వస్తుంది. ఇది ఏంటి చిన్న చిన్న మాటలకి కుచురు పుచురు, అతని పేరు తీసుకున్నాడు, నా పేరు తీసుకోలేదు, మాతో కూడా ఇలాగే జరిగింది 1999లో పంజాబ్లో ఒక మీటింగ్లో అందరూ సర్దార్లు ఉంటారు కదా, మహాన్ వ్యక్తులు. డీపెస్ట్ లెవెల్లో ఒక వ్యక్తికి సిల్వర్ అయ్యిండు. పంజాబ్లో నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ డీపెస్ట్ లెవెల్లో ఒక వ్యక్తి సిల్వర్ అయ్యిండు. అక్కడ అతనికి 8 మంది అప్లైన్లు ఉన్నారు పైన. అతను 4 పేర్లు తీసుకున్నాడు. సమయం తక్కువ ఉండే ఆ 4 పేరు మర్చిపోయిండు. కిందికి దిగిండో లేదో తల్వార్లు తీసుకున్నారు ఒకరిపైన ఒకరు. నా పేరు తీసుకోలేదు, నేను అప్లైన్ నా పేరు తీసుకోలేదు. మేమైతే రూలే పెట్టేశాము. జైపూర్లో మొత్తం విన్నింగ్ టీంలో తెలియదు ఎవరికి ఒక పేరు మర్చిపోతే లఫడా అయిపోతుంది కదా. నాది తీసుకోలేదు, నా పేరు తీసుకోలేదు, అతని పేరు తీసుకున్నాడు. ఏం ప్రమోద్, అర్థమైందా? ప్రమోద్ కింద 3 ఉన్నారు, ప్రమోద్ పేరు తీసుకోలేదు. ఏమవుతుంది? ఎగ్జాంపుల్, మహాన్ వ్యక్తి కావాలి కదా మీరు. మహాన్ వ్యక్తి కావాలి కదా మీరు. ఏం ప్రమోద్, అర్థమవుతుందా? ఏమైనా గొప్ప లీడర్ కావాలి. చింత చేయకండి. ఏమైనా క్వశ్చన్ ఉందా దీంట్లో? అడిగేది ఉంటే అడగండి, తర్వాత పంగా అవసరం లేదు. రమా, మళ్ళీ అనవద్దు. థర్డ్ పాయింట్, అన్నిటికంటే గొప్ప సపోర్ట్ ఈజ్ ఏ ప్రివిలేజ్ నాట్ ఏ రైట్. అన్నిటికంటే గొప్ప పాయింట్ ఉంది ఇది. సపోర్ట్ ఈజ్ ఏ ప్రివిలేజ్ నాట్ ఏ రైట్. ఏదైతే సపోర్ట్ మీకు దొరుకుతుందో అప్లైన్ నుండి, వెస్టీజ్ నుండి, విన్నింగ్ టీం నుండి, వాట్ ఎవర్ ఏదైనా సపోర్ట్ మీకు దొరుకుతుంది. ప్రివిలేజ్ ఉంది, రైట్స్ ఉన్నాయా? ప్రివిలేజ్ ఉందా, రైట్స్ ఉన్నాయా? ఇట్ ఈజ్ ఏ ప్రివిలేజ్. నా అప్లైన్ అన్నిటికంటే గొప్ప పని చేశాడు, నన్ను ఈ బిజినెస్లోకి తీసుకొని వచ్చాడు. మాట కథం, ఫినిష్. దాని తర్వాత నా అప్లైన్ ఏదన్నా చేస్తున్నాడు అంటే అది నా ప్రివిలేజ్ ఉంది, రైట్స్ కావు. ఏం సంతీక్ గారు, ఏం శిరీష్, కానీ ఈ మాట అర్థం చేసుకోండి. మీ అప్లైన్ పని ఏదైతే ఉందో అది ప్రివిలేజ్ ఉంది, రైట్స్ కావు. ఇదే విషయం మీ యాటిట్యూడ్ ఉంది. ఇదే విషయం థాట్ ప్రాసెస్ ఉంది. మీ డౌన్లైన్ కూడా ఆలోచిస్తుంది. మీ డౌన్లైన్ కూడా ఆలోచిస్తారు. నా అప్లైన్ నుండి ఏదైతే దొరుకుతుందో అది ప్రివిలేజ్ ఉంది, రైట్స్ కావు. మన తప్పు ఏమవుతుంది? అప్లైన్ విషయానికి వస్తే రైట్స్ అనుకుంటాము, డౌన్లైన్ విషయానికి వస్తే ప్రివిలేజ్ అనుకుంటాము. అర్థమైందా సందీప్? గిఫ్ట్ కూడా డౌన్లైన్కే ఇస్తారు, అప్లైన్కి ఇవ్వరు. మన యాటిట్యూడ్ ఏమైంది? అప్లైన్కి మాత్రమే రైట్స్ ఉన్నాయి. డౌన్లైన్ విషయానికి వస్తే ఇష్టం ఉంటే చేస్తాం, లేకుంటే లేదు. ఈ విషయంలో మీరు ఏమి ఆలోచించాలి అంటే, అప్లైన్ నుండి ఏదైతే వస్తుందో, వెస్టీజ్ నుండి ఏదైతే వస్తుందో, విన్నింగ్ టీం నుండి ఏదైతే వస్తుందో అది నా ప్రివిలేజ్ ఉంది, రైట్స్ కావు. దిస్ ఈజ్ నాట్ రైట్. ఈ విషయం ఎప్పుడు అన్నాను నేను? ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడు మీరు సెల్ఫిష్ కాదు, మీరు సాక్రిఫైస్ చేయాలి, సీక్వెన్స్ చూడాలి. ఈ మాట నేను మళ్ళీ అంటున్నాను. ఏదైతే మీకు దొరుకుతుందో అది ప్రివిలేజ్ ఉంది, రైట్స్ కావు. ఏం పేరు నీది రాహుల్? నీ దగ్గర ఈ 2 చేతులు ఉన్నాయి కదా, ప్రివిలేజ్ ఉందా లేక రైట్స్ ఉన్నాయా? అర్థం కాలేదు. ఈ 2 చేతులు ఉన్నాయి మీకు. ఈ 2 చేతులు మీకు ఇచ్చాడు కదా భగవంతుడు. ఇది నీ సౌభాగ్యమా లేదా మీ అధికారమా? మీరు జంజీర్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కాదు. ఓ భగవంతుడా, నువ్వు నాకు 2 చేతులు ఇవ్వలేదని నిన్ను తిరిగి చూడను. నీవు లేచి నిలబడు. నీ పేరు రాకేష్. నీ మైండ్ సరిగ్గా ఉంది కదా? నీ మైండ్ సరిగ్గా ఉంది అంటే అది సౌభాగ్యమా లేక అధికారమా? సౌభాగ్యం. అనిల్ ఉండు కదా, అనిల్ మన దగ్గర. అతని మెంటల్లీ రిటైర్ ఉన్నారు కదా అనిల్. మీ దిమాగ్ కూడా అలాగే ఉంటే నాకు అర్థం కాదు. మీకు మీ మైండ్
మంచిగా దొరికింది, 2 కాళ్ళు మంచిగా దొరికాయి, 2 చేతులు మంచిగా వచ్చాయి, తొడుక్కోవడానికి బట్టలు దొరికాయి, 2 పూటల రొట్టెలు దొరికాయి. మీకు దొరుకుతున్నది మీ నాలుక, మీరు నాలుకతో మాట్లాడగలుగుతున్నారు. ఇది కూడా మీకు ప్రివిలేజ్ కావచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ రైట్స్. ఒకవేళ దొరకకపోతే మీ అప్లైన్ మిమ్మల్ని స్పాన్సర్ చేశారు, ప్రపంచంలోనే పెద్ద మహా గొప్ప పని చేశారు. మీరు ఎవరి పేరు గుర్తుపడతారో కదా, వారి మధ్య మీ పైన ఎవరైతే అప్లైన్ ఉన్నారు కదా, వారికి మధ్య 10-15 మంది ఉండేవాళ్ళు. నేను ఈరోజు నా పైన ఎవరైతే ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీలో అప్లైన్ ఉండేవాళ్ళు, వాళ్ళకి మధ్యన 15 మంది ఉండేవాళ్ళు. కానీ ఈరోజు కూడా ఆ వ్యక్తికి రుణపడి ఉన్న నేను. బిజినెస్లోకి తీసుకువచ్చాడు కదా నన్ను. ఒక్క ప్లాన్ కూడా చూపించలేడు. నన్ను ఈ బిజినెస్లోకి తీసుకొచ్చిన నా అప్లైన్ ఒక్క ప్లాన్ కూడా చూపించలేడు. ఈ రోజు వరకు ఏం ప్లాన్ చూపించమని అడగాలి? నా గురించి ప్రివిలేజ్ ఉంది, నన్ను ఈ బిజినెస్లోకి తీసుకువచ్చాడు. ఈజ్ నాట్ మై రైట్స్. ఇంకా వినండి, నా పిన్ ఎప్పుడూ అప్లైన్ కంటే పెద్దగా ఉండేది. ఎందుకంటే నేను ఎప్పుడూ వాళ్ళతో ఏమీ ఆశించలేదు. ఒకవేళ నేను వాళ్ళతో ఏమైనా ఆశించి ఉంటే నా పిన్ చిన్నగా ఉండేది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ గాడ్ విన్నింగ్ టీంలో ఇలాంటి వారు లేరు. ప్రతిసారి అంటారు నా అప్లైన్ నా గురించి ఏమి చేశాడు, 3 నెలలకు ఒక్కసారి 4 నెలలకు ఒక్కసారి వస్తారు, అప్లైన్ లేకుండా మీటింగ్ చేసుకుందాము, దోసిడి నిండా నీళ్లు తీసుకొని మునిగి చావండి. నేను నిన్ను అనట్లేదు. థ్యాంక్ గాడ్ విన్నింగ్ టీంలో అలాంటి వాళ్ళు లేరు. ఇప్పుడు కూడా ఎవరైతే నవ్వుతున్నారో వాళ్లకు అలాంటి వాళ్ళే. ఏం అశోక్, అర్థమవుతుందా? నా అప్లైన్ ఏం చేశాడు నా గురించి? అరే మూర్ఖుడా, మీ నాన్న ఏం చేశాడు మీ గురించి? నిన్ను పుట్టించాడు, ఈ భూమి మీదకి తీసుకువచ్చాడు. ఇంతకన్నా గొప్ప పని ఏముంది? మీరు మీ నాన్న గురించి అడుగుతారా? మీ నాన్న గురించి ఏం చేశాడని అడుగుతారా? రేపు మీ అమ్మతో అడుగుతారా నా గురించి ఏం చేశావని? సిగ్గురాదా? మీరు అందరి గురించి అడుగుతారా? మీరు అందరి గురించి అడుగుతారు. ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న మీకు ఎప్పుడూ సర్ది చెప్పలేదు ఇప్పటి వరకు మేము ఏం చేశామని. వాళ్ళు ఇప్పటి వరకు చూపించలేదు, చెప్పలేదు వాళ్ళు మీ గురించి ఏం చేశారని. అందుగురించే మీరు అడుగుతున్నారు మా గురించి ఏం చేశారని. ప్రివిలేజ్ ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మీ యొక్క కర్తవ్యం ఏంటి, వేరే వాళ్ళ అధికారం ఏంటి. ఇది నా ఫేవరెట్ లైన్ ఉంది. ఇది నేను చాలా సంవత్సరాల క్రితం రాశాను. మళ్ళీ వినండి, నేను 7-8 సంవత్సరాల క్రితం రాశాను. నాకు తెలియదు ఇది 18 చాప్టర్ బుక్లో రాశానో లేదో. ప్రతిసారి మీ యొక్క బాధ్యత ఏంది, వేరే వారి అధికారం ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. నా కర్తవ్యం ఏమిటి, వేరే వారి అధికారం ఏంటి. ఒకవేళ మీరు మీ యొక్క కర్తవ్యం బాధ్యత వేరే వారి అధికారం గురించి గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఎప్పుడు మీకు కష్టం రాదు, నష్టం జరగదు. భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించుకున్నారు, నా భార్య యొక్క అధికారం ఏంటి, నా యొక్క బాధ్యత ఏంటి. జీవితంలో దాంపత్యం ఎప్పుడు చెడిపోదు. నేను నా ఫ్యామిలీ గురించి, నాపై మా తండ్రి యొక్క అధికారం ఏముంది, నా యొక్క బాధ్యత ఏముంది. నా తండ్రి ఆయన అధికారాన్ని ఉపయోగిస్తున్నారు, నా బాధ్యత ఏంటి, దాని గురించి ఆలోచించాలి. నేను ఇలా ఆలోచించాలి. నాపై డౌన్లైన్ యొక్క అధికారం ఏంటి, డౌన్లైన్ గురించి నా బాధ్యత ఏంటి. అప్లైన్ యొక్క అధికారం ఏంటి, అప్లైన్ గురించి నా యొక్క బాధ్యత ఏంటి, నా యొక్క బాధ్యత కర్తవ్యం ఏంటి. ఇది ఆలోచించాలి 24 గంటలు. అప్పుడు చూడండి ఏం హార్మోన్ క్రియేట్ అవుతుందో. మీ మీటింగ్లో నా బాబు ఉన్నాడు, బాబు యొక్క అధికారం ఏముంది. నా బాబు ఉన్నాడు, నా బాబు యొక్క అధికారం ఏముంది నా పైన. బాబు ఏడుస్తాడు, ఆ బాబుకి అధికారం ఉంది. బాబు డబ్బుల గురించి డిమాండ్ చేశాడు, అతనికి అధికారం ఉంది. డిమాండ్ చేయడం ఆయన యొక్క అధికారం. బాబు మారం చేస్తే అతని అధికారం ఉంది. కానీ నా కర్తవ్యం ఏమిటి? నేను బాబుకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కేర్ చేయాలి,
బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బాబుని ప్రేమించాలి, ఆప్యాయంగా చూసుకోవాలి, కౌగిలించుకోవాలి. ఇది నా కర్తవ్యం, బాధ్యత ఉంది. బాబు అధికారం ఏంటి? అతను ఏమైనా అడగవచ్చు. భార్య గురించి బాధ్యత ఏంటి? భార్య గురించి నా బాధ్యత ఏంటి? నేను తన డ్రీమ్ అన్ని పూర్తి చేయాలి. నేను ఆమెను టేక్ కేర్ చేయాలి. ఫ్యామిలీ పెద్దగా ఆమె ఏది కోరుకుంటే అది నేను పూర్తి చేయాలి. కానీ ఆమె అధికారం ఏంటి? ఆమె ఏదైనా డిమాండ్ చేయవచ్చు, ఎందుకంటే నా భార్య ఉంది. ప్రతి ఒక్క బంధంలో మీకు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. పురుషోత్తం, ప్రతి ఒక్క బంధంలో ఇది ఆలోచించాలి. నా యొక్క బాధ్యత ఏంటి, ఎదుటివారి అధికారం ఏంటి? కానీ మనం ప్రతిసారి వ్యతిరేకంగా ఆపోజిట్గా ఆలోచిస్తాం. మనం ఏం ఆలోచిస్తాం? నా అధికారం ఏంటి, ఎదుటివారి కర్తవ్యం ఏంటి, బాధ్యత ఏంటి? మొత్తం ఫిక్చర్ చేంజ్ అయిపోతుంది. మనం ఏమి ఆలోచించాలి? మనం ఏమి ఆలోచించాం? డౌన్లైన్ కర్తవ్యం ఏంటి, నా అధికారం ఏంటి? నేను ఏమి ఆలోచిస్తాను? నా యొక్క ఫాదర్ కర్తవ్యం ఏంటి, నా యొక్క అధికారం ఏంటి? నేను ఆలోచిస్తాను నా భార్య కర్తవ్యం ఏంటి, నా యొక్క అధికారం ఏంటి? బక్లే సాబ్, కథ మొత్తం రివర్స్ అయిపోతుంది. కావాల్సి ఉంది, ఎందుకంటే మనం ఉల్టా ఆలోచిస్తున్నాం. ఉల్టా ఆలోచించేవారు లీడర్ కూడా కాదు. మహాన్ లీడర్ ఎలా అవుతాడు? మహాన్ వ్యక్తి ఎలా అవుతాడు? నేను నా అన్న గురించి కూడా ఇదే ఆలోచించాలి, భార్య గురించి కూడా ఇదే ఆలోచించాలి, తల్లిదండ్రుల గురించి కూడా ఇదే ఆలోచించాలి, ఎదురింటి వాళ్ళ గురించి కూడా ఇదే ఆలోచించాలి. నేను రాత్రి 2 గంటలకు హంగామా చేస్తున్నాను, సౌండ్ ఎక్కువ పెట్టి మ్యూజిక్ నడిపిస్తున్నాను. ఎదురింటి వాళ్లకు పరేషాన్ అవుతున్నారు. కొట్టడానికి బదులు మనం ఇదే ఆలోచించాలి. నా కర్తవ్యం ఏంటి, వారి యొక్క అధికారం ఏంటి? నేను ఉల్టా ఆలోచిస్తాను. నా అధికారం ఉంది, నేను ట్యాక్స్ కడుతున్నాను అనొచ్చు. ట్యాక్స్ కడుతున్నాను, నెలకొక్కసారి మ్యూజిక్ పెడితే ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. ఏం అమిత్ కుమార్, మనం మనుషుల బిజినెస్లో ఉన్నాము, మీకు ఆలోచించవలసిన అవసరం ఉంది. నా కర్తవ్యం ఏమిటి, వేరే వారి అధికారం ఏముంది? ఎందుకంటే మీరు ఒక గొప్ప లీడర్ కాబోతున్నారు. సపోర్ట్ ఈజ్ ఏ ప్రివిలేజ్, నాట్ ఏ రైట్. ఇది ప్రివిలేజ్ ఉంది, ఏదైతే దొరికిందో అది ప్రివిలేజ్ ఉంది, నా అధికారం కాదు. నెంబర్ 4, బిల్డింగ్ రిలేషన్షిప్. ఒకవేళ మీరు ఒక గొప్ప లీడర్ కావాలనుకుంటే మీకు రిలేషన్షిప్పై దృష్టి పెట్టాల్సి ఉంది. చాలా పెద్ద టాపిక్ ఉంది, దీనిపై మాట్లాడాలంటే గంటన్నర పడుతుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మచ్ మోర్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం మనుషుల బిజినెస్లో ఉన్నాం. నేను అన్నాను, స్పిర్లినా అమ్మే బిజినెస్లో లేము. ఒకవేళ మీరు రిలేషన్షిప్ చేయకుంటే చేసిన కష్టం మొత్తం వ్యర్థమైపోతుంది. ఏం ఠాకడ్, మీరు రిలేషన్షిప్ చేయాలనుకుంటే మీరు పడ్డ కష్టమంతా వ్యర్థమైపోతుంది. మీరు రిలేషన్షిప్ చేయకుంటే మీరు పడ్డ కష్టమంతా వ్యర్థమైపోతుంది. మనుషులు ఎక్సైట్మెంట్తో వస్తారు బిజినెస్లోకి. ఫ్రెండ్స్ కానీ రిలేషన్షిప్తో నిలుస్తారు, వాళ్ళు మళ్ళీ రిలేషన్షిప్తో మీ బిజినెస్లో నిలుస్తారు. వచ్చేస్తారు ఎక్సైట్మెంట్తో, కానీ నిలబడతారు రిలేషన్షిప్తో. ఒకవేళ మీరు రిలేషన్షిప్ ఉంటే వ్యక్తులు నిలబడతారు. యూ హ్యావ్ టు మెయింటైన్ రిలేషన్షిప్. ఎవరు చేయాలి రిలేషన్షిప్? ఎవరు మొదలు పెట్టాలి? ఇది చాలా క్రిటికల్ పాయింట్ ఉంది. ఎవరు మొదలు పెట్టాలి రిలేషన్షిప్? ఎదుటి వ్యక్తా లేక నేనా? ఎక్కడి నుండి మొదలు కావాలి? స్టార్టింగ్ పాయింట్ ఏం కావాలి? డౌన్ లైనా, అప్ లైనా, లేక నేనా? నా అంతలా నేను స్టార్ట్ చేయాలి రిలేషన్షిప్, ఎందుకంటే నేను ఒక గొప్ప లీడర్ కాబోతున్నాను. సాగర్, అర్థమవుతుందా? పాయింట్ మీరు డబ్బులతో కుక్కను కొనగలుగుతారు, కానీ దాని తోక ఊపించలేరు. కుక్క తోక ఊపించడానికి మీకు కుక్కతో రిలేషన్షిప్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అర్థం చేసుకుంటున్నారా? రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి ఏమి చేయాల్సి ఉంటుంది? కుక్కతో తోక ఊపించాలి. ఎలా తోక ఊపేలాగా చేస్తారు? సాక్రిఫైస్ చేయాలి. ఎస్, చేయవలసి ఉంది. మీరు కుక్కను
తోక ఊపేలాగా చేయాలంటే అన్నిటికంటే ముందు తల మీద చేయితో నెమ్మదిగా నిమరాలి, రాయాలి. తల మీద నెమ్మదిగా చేయితో రాస్తే యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ మీ చేయి మెడపైకి తీసుకొని వెళ్ళాలి. మెడ ఎంత సెన్సిటివ్ ఏరియా ఉంటుంది అంటే అంతే. ఇప్పుడు ఏమి కోరుకుంటే అది కుక్కతో చేయించవచ్చు. తర్వాత అది నాలుక తీస్తుంది, నాలుక నుంచి జొల్లు గారుతుంది. దానికి మీరు ఒక బిస్కెట్ ఇస్తారు. ఎస్ కమాన్ టామీ, కమ్ కమ్. అది నిలబడుతుంది. అప్పుడు మీరు అంటారు టామీ ఎస్ తోక ఊపు. అది వెనుక చూస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ తల మీద నెమురుతారు, అది తోక ఊపుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కుక్కను తోక ఊపించడానికి మీరు కోట్లు ఖర్చు పెట్టినా ఊపించలేరు. ఎంత మంచి కుక్క అయినా కొనగలుగుతారు, కానీ తోక ఊపించడానికి రిలేషన్షిప్ అవసరం ఉంటుంది. అర్థమైందా? లేక అర్థమయ్యేలాగా చెప్పాలా? అర్థమైంది కదా? మీరు రాత్రి ట్రైన్లో వెళ్తున్నారు, మీ దగ్గర పై సీటు ఉంది, మీ క్రింద సీటు కావాలి. కింది సీటు ఎవరికైతే ఉందో వాళ్ళని అడగగలుగుతారా, బాయ్ సాబ్ కింది సీటు నాకు ఇవ్వండి అని? విండో దగ్గరది ఇస్తాడా అతను? ఉమేష్ ఇవ్వడు. ఇవ్వను అనేస్తాడు. కానీ మీ దగ్గర పడుకోవడానికి 4 గంటలు టైం ఉంది. 4 గంటల్లో మీరు అతనితో దోస్తీ చేయగలుగుతారా? లేదా? మీరు తినడానికి ఏమైనా తీశారు, అతనికి ఇచ్చారు. బాయ్ సాబ్ ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను కూడా పలానా చోటు నుంచి వస్తున్నాను, పలానా దగ్గరికి వెళ్తున్నాను. 4 మాటలు మాట్లాడారు. మళ్ళీ మీరు ఛాయ్ తెప్పించారు, అతనికి కూడా మీరు ఛాయ్ ఇచ్చారు. 10 రూపాయలే కదా ఖర్చు అవుతుంది. మీరు ఛాయ్ తాగారు. మీరు పడుకునేటప్పుడు అడగవలసిన అవసరం ఉండదు నాకు క్రింది సీటు కావాలని. అతనే మిమ్మల్ని అడుగుతాడు మీకు క్రింది సీటు కావాలా అని. టోక్లా తినిపించాల్సి ఉంటుంది. ఈ గుజరాతీ వాళ్ళు టోక్లా ఇందు గురించే పెట్టుకొస్తారు ట్రైన్లో. కింది సీటు దొరకడానికి రిలేషన్షిప్ సంథింగ్ డిఫరెంట్. ఇంకా రిలేషన్షిప్ యొక్క అర్థం ఒక సూత్రం ఉంది. దాని గురించి నేను మాట్లాడను, ఎక్కువ టైం పడుతుంది. కానీ ఒక్క విషయం అర్థం చేసుకోండి, రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయవలసి ఉంటుంది. రిలేషన్షిప్ బిల్డ్ చేసే సులువైన పద్ధతి ఉంది. అప్రిషియేషన్, సులువైన పద్ధతి గురించి మాట్లాడుతున్నాను. అప్రిషియేషన్ చేయాలి. అప్రిషియేషన్ చేయండి, రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. మీ డౌన్లైన్ మీ అప్రిషియేట్ చేయండి, మీ అప్లైన్ని అప్రిషియేట్ చేయండి, కాంప్లిమెంట్స్ ఇవ్వండి, నోటి నుండి తీయండి, నేర్చుకోండి, చెప్పండి, స్టార్ట్ చేయండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వావ్, యూ లుకింగ్ గుడ్. మీరు చాలా బాగా పనిచేస్తున్నారు అనండి వాళ్ళతోని. నేను మీ వెంట ఉన్నాను. మనుషులకి అప్రిషియేషన్ కావాలి. మనుషులకి వాళ్ళ గురించి వినవలసిన అవసరం ఉంది. మనం మనుషులకి వాళ్ళ గురించి వాళ్ళకు చెప్పలేకపోయాం. చాలామంది భార్యాభర్తల కొట్లాటలు ఇందు గురించి అవుతాయి. ఎందుకంటే వారు ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకోరు. అరే ఏముంది, నా భార్యనే కదా. నీ భార్యనే అప్రిషియేట్ చేయకుంటే వేరే వాళ్ళ భార్యని అప్రిషియేట్ చేస్తావా నువ్వు? మన వ్యక్తులకి చేయం, మనకు సిగ్గు అనిపిస్తుంది. మీ భార్యకి ఐ లవ్ యూ చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది లేదా? భార్యకి భర్తతో చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది ఐ లవ్ యూ. ఈయనకేం చెప్పాలి? అరే ఈయనకి చెప్పకుంటే మరి ఎవరికి చెప్తారు? ఏం సంధ్య చెప్పు, ఎవరికి చెప్పాలి? చెప్పాలి కదా. మన నోటితో వెళ్ళనే వెళ్ళదు. నిజాయితీగా చెప్పాలి. ప్రహ్లాద్ నిజాయితీగా చెప్పు. నీవు నీ భార్యకి ఎప్పటి నుండి ఐ లవ్ యూ చెప్పలేదు. నిజం చెప్పు, నిజాయితీగా చెప్పు, అబద్ధం చెప్పకూడదు. ఈరోజు చెప్తావా? ఈరోజు చెప్పావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పలేకపోతున్నావు నువ్వు. ఈరోజు మీ భార్యకు నువ్వు అబద్ధం ఐ లవ్ యూ చెప్పావా? చెప్పలేవు. ఒకవేళ చెప్తే నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలవు. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నిన్న రాత్రి చెప్పావా? నిన్న రాత్రి చెప్పావా? నీవు ఎప్పటి నుండి చెప్పడం స్టార్ట్ చేశావు? నీవు చెప్పావా? నీవు నీ భార్యకి ఐ లవ్ యూ చెప్పవా ప్రహ్లాద్? నీ భార్యకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎలా చెప్పాలి? ఏం మొనాలిసా, దీపక్కి చెప్తావా? దీపక్
ఐ లవ్ యూ చెప్పిందా? పక్కా. నేను వాళ్ళతో అడుగుతున్నాను, పాత కంపెనీలో చేసిన పాపిలను అడుగుతున్నాను. నిన్ను కూడా అడగాల? చలో, టాపిక్ పెద్దగా అవుతుంది. చెప్పండి, ఎప్పుడైతే మీ పిల్లలకి ఎప్పుడైనా మీ పిల్లలకి చెప్పారా ఐ లవ్ యూ అని? అరే, నేను ఎంతోమంది పిల్లలను చూశాను, తండ్రి తన పిల్లల్ని కౌగించుకోలేదు, తండ్రి ఐ లవ్ యూ కూడా చెప్పలేడు. మన పిల్లలకు ఏం చెప్పేది? మీరు చాలా ప్రేమిస్తారు నాకు తెలుసు, కానీ మీరు ప్రేమిస్తున్నట్టు చూపించాలి కదా, చూపించవలసిన అవసరం ఉంది కదా. పిల్లవాడు కూడా తన తండ్రికి చెప్పవలసిన అవసరం ఉంది. ఒకవేళ బాబు తండ్రికి చెప్పాలంటే తండ్రికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ బాబు తండ్రికి చెప్పకుంటే తండ్రికి ఎలా తెలుస్తుంది? మీరు డౌన్లైన్కి కూడా చెప్పాల్సి ఉంది. చూసి జాగ్రత్త. లిమిట్ అండర్ ద లిమిట్ ఆఫ్ ద కార్డినల్ రూల్స్. లేడీ డౌన్లైన్కి కాదు, అర్థమైందా? ఇంకా లేడీస్ జెంట్స్ డౌన్లైన్కి కూడా కాదు. తర్వాత నా దగ్గరకు వచ్చి అంటారు, మీరే అన్నారు కదా, అప్రిషియేట్ చేయండి, కాన్ఫిడెన్స్లోకి తీసుకురండి. వాళ్ళ దగ్గర ఏదైనా మంచి వస్తువు చూసి కాంప్లిమెంట్ ఇవ్వండి, అప్పుడు రిలేషన్షిప్ మొదలవుతుంది. సాక్రిఫై చేయండి, అప్పుడు రిలేషన్షిప్ పెరగడం మొదలవుతుంది. వేరే వారికి క్రెడిట్ ఇవ్వడం నేర్చుకోండి, అప్పుడు రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తి అంటాడు, అంతా నేనే చేశాను. ఒక సామాన్యమైన వ్యక్తి ఏమంటాడు, అంతా నేనే చేశాను, అంతా నా వల్లనే అయ్యింది. ఒక గొప్ప వ్యక్తి అంటాడు, ఈ పని వీళ్ళు చేశారు. అంతకంటే గొప్ప వ్యక్తి ఉంటాడు కదా, అతను వేరే వారి తప్పులను తన మీదికి తీసుకుంటాడు. తప్పు జరిగింది నా వల్ల అని అంటాడు. ఏదన్నా పొరపాటు జరిగితే నా వల్ల జరిగింది, మంచి జరిగిందంటే వేరే ఎదుటి వాళ్ళ నుంచి జరిగిందని ఒప్పుకుంటాడు. మంచి జరిగిందా? వీళ్ళ వల్ల జరిగింది, రైట్? ఎందుకంటే మీరు పెద్ద లీడర్ కాబోతున్నారు, మీరు మహాన్ వ్యక్తి కాబోతున్నారు. బిల్డ్ ద రిలేషన్షిప్ విత్ ద పీపుల్ అప్లైన్ అండ్ డౌన్లైన్. ఇంకా రిలేషన్షిప్ బిల్డ్ చేసే యొక్క ఉద్దేశం మీ టైం వృధా చేసుకోకండి. మళ్ళీ ఇది అనొద్దు, నేను రిలేషన్షిప్ బిల్డ్ చేస్తున్నాను. అర్థమైందా? వ్యక్తులు డౌన్లైన్ ఇంటికి వెళ్తారు, గప్పాలు కొడతారు 2 గంటలు 3 గంటలు. ఏం చేస్తున్నావు? రిలేషన్షిప్ బిల్డ్ చేస్తున్నాను. పల్లీలు తినుకుంటూ రాత్రి కూర్చొని ఏం చేస్తున్నావు? రిలేషన్షిప్ బిల్డ్ చేస్తున్నాను. భయ్యా సారీ, ఇది కాదు రిలేషన్షిప్ బిల్డ్ చేసే పద్ధతి. చలో నెక్స్ట్ పాయింట్. సాక్రిఫికేషన్ ఆఫ్ ద టీమ్, సింక్రనైజేషన్ ఆఫ్ ద టీంలో సింక్రనైజేషన్ కావాలి. వ్యక్తులు చాలా సెల్ఫిష్ అయిపోయారు, చాలా తొందరగా తనను తాను పెద్ద వ్యక్తి అనుకుంటాడు. ఒక ఖతర్నాక్ మాట చెప్పబోతున్నాను. అసలు డైమండ్ ఆఫ్ అప్లో చెప్పాలనుకున్నాను, కానీ బయటికి వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పేస్తున్నాను. నాకు ఈ బిజినెస్లో 2 ప్రమాదాలు ఉన్నాయి, 2 భయాలు ఉన్నాయి, 2 ప్రమాదాలు ఉన్నాయి ఈ బిజినెస్లో విన్నింగ్ టీంలో చాలా తొందరగా సక్సెస్ వస్తుంది, చాలా స్పీడ్గా సక్సెస్ వస్తుంది. వ్యక్తికు 6 నెలల్లో చెక్కులు లక్షలు దాటుతున్నాయి. వ్యక్తుల దిమాగ్ ఖరాబ్ అవడం మొదలవుతుంది, దిమాగ్ మురిగిపోవడం మొదలవుతుంది. నేను చూసుకుంటాను, చాలా స్పీడ్గా సక్సెస్ వచ్చింది కదా, తడపడాయించలేదు కదా, బాధ కలగలేదు కదా, పెద్ద చెక్ రావడానికి పరేషాని కాలేదు కదా. మళ్ళీ మనకు అనిపిస్తుంది, నాకు ఎవరు హెల్ప్ చేశారు, నాకు అప్లైన్ హెల్ప్ చేయలేదు, నా అంతలో నేనే చేసుకున్నాను, నాకు ఎవరి అవసరం లేదు. తనకు తానే భగవంతుడు అయిపోతాడు. ఇంత తొందరగా సక్సెస్ వచ్చేస్తే దిమాగ్ ఖరాబ్ అవ్వడం మొదలవుతుంది. నాకు ఈ భయం ఉంది. అక్కడ గతంలో చూసిన తెల్లోళ్ళ కంపెనీలో ఆంవేలో ఎవరి దిమాగ్ ఖరాబ్ అయ్యేది కాదు. రగడాయించి సాలెగ్రామ్ అయిపోయేవాళ్ళు, డబ్బులు మాత్రం వచ్చేటి కావు. వ్యక్తి నేర్చుకొని చక్కగా అయిపోయేవాడు, మొత్తం పర్ఫెక్ట్గా తయారయ్యేవాడు పాత కంపెనీలో, జేబులో మాత్రం డబ్బులు వచ్చేటి కావు. ఇక్కడ నేర్చుకోవడానికి ముందే డబ్బులు వచ్చేస్తాయి, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. దిమాగ్ ఖరాబ్ అయ్యే భయం ఉంది నాకు. ఎంతవరకు ఖరాబ్ అవుతుందంటే, ఈ డౌన్లైన్ అవసరం ఏముంది, ఈ అప్లైన్ అవసరం ఏముంది,
ఈ అప్లైన్ ఏం చేశాడు నా గురించి, మనమే చేసుకుందాము, విన్నింగ్ టీం అవసరం ఏముంది, ఇది భగవంతుడు చేయకూడదు, నేనేదైతే మాట అంటున్నానో అది భగవంతుడు చేయకూడదు, నా నోట్ల మంట తగలని నేను అంటున్నాను. కాబట్టి ఎందుకంటే నేను చెప్పాలనుకోవడం లేదు. ఇలాంటి వ్యక్తులు బోర్లా పడతారు. ఎలా పడతారంటే మళ్ళీ లేవలేకపోతారు. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. ఖతమైపోతారు, ఫినిష్. ఎందుకంటే న్యాయం చేసేవాళ్ళు మీ అప్లైన్ కాదు, మీ డౌన్లైన్ కాదు, మీద కూర్చున్నాడు, అతను చేస్తాడు భగవంతుడు. నేను ఎన్నోసార్లు నా ఫ్యామిలీలో అన్నాను, 2011 నుండి 2014 వరకు గులాబ్ మాకు ఏవైతే కష్టాలు వచ్చాయో, థ్యాంక్ గాడ్ ఆ కష్టాలు వచ్చాయి. మేము ఇంకా స్ట్రాంగ్ అయ్యాము, మేము ఇంకా బలంగా తయారయ్యాము, మేము ఇంకా హంబుల్గా అయ్యాము, మేము ఇంకా కష్టపడే వ్యక్తులం అయ్యాము. మా పిల్లల యొక్క మాహోల్ వాతావరణం చూశారు, ఆ కష్టాలు చూశారు. ఇంట్లో 20,000 ఉండవు, కానీ 2 లక్షల ఖర్చు ఉంటే ఏమవుతుంది? లేకుంటే పిల్లల దిమాగ్ ఖరాబ్ అవ్వడం ఎంత టైం పడుతుంది? ఒకవేళ 2011లో ఆంవేలో వదిలి డైరెక్ట్గా ఇలాంటి స్టేజ్ మీదకి వస్తే, వెస్టీజ్కి వచ్చినట్లయితే మా దిమాగ్ కూడా ఖరాబ్ అవడానికి టైం పట్టేది కాదు. ఏం ఆనంద్, ఆ సమయంలో నువ్వు కూడా చూసావు కదా, ఈ ఆనంద్ కూడా ఆ సమయంలో మాతో పాటే ఉండేవాడు. మా మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుండే. కానీ పైవానికి మాపై ఇంత పెద్ద బాధ్యత ఇచ్చేది ఉంది కాబట్టి, ఇంత పెద్ద పని మాతో చేయించేది ఉంది కాబట్టి, అందుకే ఇన్ని కష్టాలు మా దగ్గరికి వచ్చాయి. ఈ జన్మలో పైకి వచ్చే వాళ్ళం కాదు, మేము ఆలోచించలేము, మేము కృతజ్ఞులము. కష్టాలు వచ్చినప్పుడు మేము ఇంకా షైన్ అయ్యాము. నేను చూస్తున్నాను, ₹1,00,000 వచ్చే 6 నెలల్లో వచ్చిందంటే యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. మై గుడ్నెస్. ఆ పైవాడి దెబ్బ ఏదైతే ఉందో అది శబ్దం రాదు, కానీ గట్టిగా తగులుతుంది. నాకు ఇంకో భయం కూడా ఉంది. వ్యక్తులు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల్లో ఇంతలోనే సంతృప్తి చెందిపోతారు. వాళ్ళు ఇంకా కష్టపడడమే ఆపేస్తారు. మీకు ఈరోజు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే డబ్బు లేదు కాబట్టి. ఒకవేళ ₹1,00,000 సంవత్సరం వరకు కంటిన్యూగా వచ్చాయనుకోండి, అప్పుడు అప్పులన్నీ తీరిపోతాయి, ఖర్చులేమీ ఉండవు. ఆ ₹1,00,000 గులగుల పెడుతుంటాయి. ఇంకా నువ్వు ప్లాన్ చూపించడానికి ఎందుకు వెళ్తావు రమేష్? ఇంకా కొత్త వ్యక్తికి ఎందుకు ప్లాన్ చూపిస్తావు? ఎందుకు వేరే వారి నో వినడానికి వెళ్తావు? ఎందుకంటే నీవు డైమండ్ లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నావు. బొటనవేలు బయటికి తీసి చూస్తావు టెంపరేచర్ ఎంత ఉందని. అప్పుడు నిద్ర నుండి నువ్వు పడుకున్న చోటి నుండి లేస్తావు. ఇప్పుడు మీకు బాధ ఉంది ఇందు గురించి ఉంది కాబట్టి ఒక్క సంవత్సరం వరకు ₹1,00,000 సారీ, ఇప్పుడు మీకు ఇందు గురించి ఉంది. అప్పు ఉందని ఒక్క సంవత్సరం వరకు ₹1,00,000 1,50,000 వస్తే, అరే ముందైతే త్రాగాము, సారీ, ఒక సంవత్సరం వరకు మీకు ₹1,50,000 వస్తే ఇప్పుడు ఏం చేస్తారు ఆ డబ్బుని? మందైతే తాగే అలవాట్లేదు, ఆడవాళ్ళ షోక్ అయితే ఉండదు, పత్తాలాట అయితే అసలే ఆడరు. ఇంకా ఖర్చు ఎక్కడవుతుంది? ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళ దగ్గరికి డబ్బు అసలే రాదు. ఎవరైతే మందు తాగుతారో, ఆడవాళ్ళ షోక్ ఉంటుందో, పత్తాలు ఆడతారో వాళ్ళ దగ్గరికి అసలు డబ్బే రాదు. వచ్చినా బర్కత్ కాదు. ఇంకా ఏం చేస్తారు? అర్థమైందా ప్రహ్లాద్? గుర్తుపెట్టుకో, ఇది నాకు బాధగా ఉంది. మీ టీంలో సింక్రనైజేషన్ కావాలి. డౌన్లైన్ ఎంత పెద్దగా అయినా కానివ్వండి, అతను అప్లైన్ కంటే పెద్దవాడు ఎప్పుడు కాడు. మనకు ఆ లేయర్ తయారు చేసేది ఉంది. టీంలో ఆ ఐక్యమత్యం తయారు చేయాలి. మీరు ఎప్పుడైతే అప్లైన్ సబ్మిషన్లో ఉంటారో అప్పుడు డౌన్లైన్ మీ సబ్మిషన్లో ఉంటారు. ఇంకొక మాట చెప్పబోతున్నాను, ఈ మాటకి జోర్దార్ క్లాప్స్ కావాలి. ఈ ఒక్క మాటనే ₹1,00,000 మాట ఉంది. అర్థమైందా? ఈ ఒక్క విషయం ₹1,00,000 విలువ ఉంటుంది. వ్యక్తులు ఏమనుకుంటారంటే నా యొక్క బిజినెస్ డౌన్లైన్తో నడుస్తుంది అని అనుకుంటారు. డౌన్లైన్పై శ్రద్ధ చూపుతారు, డౌన్లైన్ యొక్క చింత చేస్తారు, డౌన్లైన్ సంఖలో ఎక్కించుకుంటారు. మై డియర్ బ్రదర్, నీ బిజినెస్ డౌన్లైన్తో నడవట్లేదు, నీ బిజినెస్ మీ అప్లైన్తో నడుస్తుంది. మీరు డౌన్లైన్కి 50 మందిని పుట్టించవచ్చు, కానీ ఇంకో అప్లైన్ని పుట్టించలేవు. పిల్లలైతే నీవు 50 మందిని పుట్టించగలవు, కానీ తండ్రిని పుట్టించలేవు. ఇంకా వినండి,
మీరు మీ యొక్క డౌన్లైన్పై శ్రద్ధ చూపుతారు కదా, అప్లైన్ని పట్టించుకోరు కదా. అదే డౌన్లైన్ వాళ్ళ డౌన్లైన్ని చింత చేస్తాడు, అప్లైన్ చింత చేయడు. నేను నా బాబుని ప్రాణంతో ప్రేమిస్తాను, నా తండ్రిని దూషిస్తాను. ఆ బాబు కూడా పెద్దగా అయ్యేవాడు ఉన్నాడు. సింగ్సాబ్, ఆ బాబుకి కూడా ఒక బాబు పుడతాడు. మీరు కూడా ఒకరోజు తండ్రి యొక్క తండ్రి అవుతారు. ఆ బాబు కూడా వాళ్ళ బాబు చింత చేస్తాడు, మీ చింత చేయడు. ఎంత పెద్ద పాపం చేస్తాము మనం ఆలోచిస్తాము. ఆ పీవీ వస్తుంది కదా, ఆ డౌన్లైన్తో పీవీ వస్తుంది అనుకుంటాము. అది డౌన్లైన్తో రావడం లేదు, అప్లైన్ వల్ల వస్తుంది. నీవు సముద్రంలోకి వెళ్తున్నావు కదా, ఒక వ్యక్తి చేయి పట్టుకోండి, మిగతా డౌన్లైన్ కాలు పట్టుకుంటుంది. మీరు అనుకుంటారు అప్లైన్ చేయి వదిలేయండి, ఆ వ్యక్తి చేయి వదిలేయండి, మిగతా మొత్తం డౌన్లైన్ మీ కాలు పట్టుకొని మిమ్మల్ని ముంచేస్తారు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదు చెప్పండి, ఏం అర్థమైందో? పురుషోత్తం చెప్పు. ఈరోజు నీకు తప్పించుకునే అవకాశం లేదు. బేటా, చెప్పు, ఏం అర్థమైంది? సముద్రం విషయం మాత్రమే చెప్పు. అప్లైన్ యొక్క ఆలోచనతో ముందుకు వెళితే మన టీం కూడా గ్రోత్ అవుతుంది. ఇంకా సముద్రం యొక్క విషయం చెప్పు. మీరు సముద్రంలో వెళ్ళేటప్పుడు అప్లైన్ యొక్క చేయి పట్టుకోండి, డౌన్లైన్ మీ కాలు పట్టుకొని వస్తుంది. ఒకవేళ మీరు అప్లైన్ చేయి వదిలేస్తే డౌన్లైన్ మీ కాలు పట్టి ముంచేస్తుంది. ఎస్, షబాష్, కూర్చో, షబాష్. ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. మాట మాట్లాడుతూ ఈ విషయం గుర్తుకు వచ్చింది. నేను ఎక్కువ ఎక్సైటెడ్ అయిపోయాను. రమా, అర్థమైందా నీకు? చెప్పు, సముద్రం విషయం చెప్పు. చాలా ముఖ్యమైన విషయం ఉంది అది. మీ అందరూ డౌన్లైన్తో మీరు మునిగి చేస్తారు. ఒక